హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డని అనితని, అగ్రికల్చర్. అయితే ఇగో నారేసి నెల మీద 10 రోజులు అవుతుంది, కానీ ఎట్లా వేసింది అట్లేనున్నది. ఎన్ని మందులు చల్లినాను కూడా అసలు కవర్ అయితే లేదు. ఈ రైతులకు ఎన్నడుకున్న కష్టం తప్పదు. చూడండి, వేరుశనగ వేస్తే అట్లా క్వింటాల్కి 5,000 6,000 అయినాయి. ఇప్పుడు ఈ వరిశనగ వేస్తే ఇప్పుడు కూడా వేసిందంటే వేసినట్టే ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, 2 మాటల మందు చల్లబట్టి డిఏపి, యూరియా, పొటాస్ మొత్తం కలిపి చల్లినాము. అందులో గంట మందు కూడా కలిపి చల్లినాము. చల్లిన కూడా సేను ఎట్లున్నది అట్లనే ఉన్నది. చూడండి, ఏం చేయలేదు ఫ్రెండ్స్, ఉన్నది రైతు. మరి మీ సైడ్ ఎట్లుందో చెప్పండి. చూడండి, ఈ మందులు అయితే ఈ మందులు చల్లినాము. ఈ మందు చల్లినాము. ఇన్ని మందులు చల్లినాను కూడా అసలు గంట అయితే గట్టలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చూడు. ఇంకా వేసిందంటే వేసినట్టే ఉన్నది, వేసిందంటే వేసినట్టే ఉన్నది. ఇంటి బిల్ల కొద్దిగా ఇది ఉంది, కానీ పై బంధం అయితే పూర. చూడండి ఫ్రెండ్స్, ఎట్లున్నది. దీని కింది బంధం మంచిగా ఉంది, కానీ ఇక ఈ పై బంధం పూర ఎట్లున్నది అట్లనే ఉన్నది. చూడండి, మీకు తెలిస్తే ఏమేమి మందులు చల్లాలనో మాకు చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఎన్ని మాటలు మందులు చల్లినా కూడా కవర్ కావకొచ్చింది చేను. చూడండి, యూరియా, డిఏపి, అన్ని రకాల మందులు చల్లినా కానీ సేమ్ మాత్రం తిరిగొచ్చింది. మీకు తెలిస్తే ఏం మందు చల్లితే మంచిగా అయితే వర్షమని తెలిస్తే మాకు చెప్పండి ఫ్రెండ్స్, మేము కూడా చల్లుకుంటాము. మాది అల్లనేరేడు చెట్టు. చూడండి, ఇక వేసి నెల మీద 10 రోజులు అవుతుంది. అసలు వేసిందంటే వేసినట్టే ఉన్నది. చూడండి, ఇంకేమేమి మందులు చల్లాలి చెప్పండి మీరే. బాయ్ మరి.